సో దేర్ ఇస్ వన్ మోర్ ఫార్మాట్ వీఆర్ దీని గురించి కూడా డిస్కస్ చేయాలి మనం. ఇట్స్ అబౌట్ ద వన్ డే ఫార్మాట్. T20 క్రేజ్ కనిపిస్తుంది, అట్లీస్ట్ టెస్ట్లో అయితే ఎస్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా మంచి సిరీస్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్ ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్, కానీ వన్ డే ఫార్మాట్ ఇస్ డెఫినెట్లీ డైయింగ్. ఐ థింక్ వన్ డే ఫార్మాట్ కూడా మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. మనం చూస్తున్నాము ఎలా అయితే బైలాటరల్ సిరీస్లో ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు చూడడానికి, చాలా లాంగ్గా అనిపిస్తుంది. నాకు తెలిసి ఫ్యూచర్లో వరల్డ్ కప్స్ జరుగుతాయి ఓడిఐ ఫార్మాట్లో, బట్ బైలాటరల్ సిరీస్ అనేది తగ్గిపోతుంది. గతంలో మనం చూసుకుంటే 3 నేషన్ సిరీస్ అయ్యేది వన్ డే, అది కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, కానీ అవి కూడా తగ్గిపోవడం చూస్తున్నాం. T20s టెస్ట్ అది కూడా పెద్ద టీమ్స్ ఆడుతున్నప్పుడు టెస్ట్ మ్యాచెస్ చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మ్యాచెస్ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగానే ఉంటుంది జనాలకి చూడటం. సో ఫ్యూచర్లో నాకు తెలిసి ఎక్కువ ఫ్రాంచైజీ లీగ్స్ బేస్డ్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎలా అయితే ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్, లా లీగ్ అట్లా ఉంటుందో అట్లా దీంట్లో కూడా BBL, IPL, SA20 కూడా చూస్తున్నాం, మంచి స్టార్ట్ అవుతుంది. దాని మీద కూడా క్రేజ్ స్టార్ట్ అవ్వడం, యూఎస్లో కూడా లీగ్ ఉంది. సో అట్లా మెల్లమెల్లగా ఫ్రాంచైజీ లీగ్ వైపు క్రికెట్ వెళ్తుంది. టెస్ట్ క్రికెట్ని రివైవ్ ఎట్లా చేయాలి, లేకపోతే ఎలా ఉంచాలన్న ప్రయత్నం జరుగుతుంది కాబట్టి. బట్ 50 ఓవర్ మాత్రం సుమన్ నాకు తెలిసి వరల్డ్ కప్స్ వరకు అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. బైలాటరల్ సిరీస్ ఐ డోంట్ థింక్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ అనుకుంటారు అమ్మో అట్లీస్ట్ 2027 వరల్డ్ కప్ తాగైతే నడవాలి ఈ ఫార్మాట్ అని చెప్పేసి. ఇప్పుడు టీం సెలెక్ట్ చేస్తారు ఆస్ట్రేలియాకి, విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అన్న క్వశ్చన్ మార్క్ చాలా ఉంది. ఐ థింక్ విరాట్ కోహ్లీ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు యూకేలో, మనం సోషల్ మీడియాలో కూడా చూసాము. అండ్ నాకైతే డౌట్ లేదు విఆర్ఈ. ఐ థింక్ విరాట్ అండ్ రోహిత్ డెఫినెట్లీ 2027 వరల్డ్ కప్ అయితే డెఫినెట్లీ వాళ్ళ మైండ్లోనే ఆడాలి ఉంది. ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను చూసాం. ఇందాక అభిషేక్ నాయర్ని ఇన్ఫ్యాక్ట్ అడిగాను రోహిత్ శర్మ ప్రిపరేషన్ ఎలా ఉందని. 11 kgs దక్కాడంట రోహిత్ శర్మ, 11 kgs. ఆల్రెడీ సోషల్ మీడియాలో మనం చూసాం పిక్చర్స్ కూడా జిమ్ చేస్తూ ఇదంతా. సో బాగా ఫిట్ అవుతున్నారు ఇద్దరు.